హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే కన్స్ట్రక్షన్ హైదరాబాద్. అయితే ఈరోజు వచ్చేసి మనకి ఇంజాపూర్లో జస్ట్ 200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ వచ్చింది. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్. ఫ్రంట్ వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ అవైలబిలిటీ ఉన్నది. వాటర్ ఫెసిలిటీస్, డ్రైనేజ్ ఫెసిలిటీస్ ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉన్నది. అయితే ఈ ప్లాట్ ఒక ఓనర్ వచ్చేసి జస్ట్ 50,000 పర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు. అయితే ఈ ప్లాట్లో మనకి డైమెన్షన్ వచ్చేసి 30x60 డైమెన్షన్ ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్. ఈ ప్లాట్లో ఒక చిన్న రూముని వేసారనమాట. అయితే దానికి మనకి కరెంట్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మనకు మళ్ళీ కరెంట్ ఇవన్నీ తీసుకోకుండా ఎలక్ట్రిక్ సిస్టమ్ కూడా ఇచ్చారనమాట. అయితే ఈ ప్లాట్ మనకి జస్ట్ మన రైతు బజార్ ఉంది కదా, వనసలపురం, అక్కడికి వెళ్ళి 2.5 కిలోమీటర్స్ వస్తుంది అనమాట. అయితే ఈ ఈ ప్లాట్ దగ్గర మొత్తం మనకు సీసీ రోడ్ ఉన్నది. మంచి వెల్ డెవలప్డ్ కాలనీ ఉన్నది. ఇంకా మనకి రోడ్డు చూసుకున్నట్టయితే నియర్ బై కనిపిస్తుంటుంది అనమాట. జస్ట్ ఒక 50 మీటర్స్లో రోడ్ ఉన్నది. ఇంకొచ్చేసి మనకు ఆపోజిటే ఒక అపార్ట్మెంట్ అనేది కట్టారు. దాని మొత్తం పక్కన ఇండిపెండెంట్ హౌస్ అనేది కట్టారు అనమాట. మన క్రిస్టల్ క్లియర్ అవెన్యూ అని ఉంటుంది. మనకు అక్కడికి వెళ్ళి జస్ట్ ఒక 50 మీటర్స్ డిస్టెన్స్లో మనకి ప్లాట్ అనేది లొకేటెడ్ అయి ఉంది. మనకు ప్లాట్ దగ్గరికి ప్రతి ఒక్క రోడ్ 30 ఫీట్ రోడ్ ఉన్నది అవైలబిలిటీ అంతా. నియర్ బై చూసుకున్నట్టయితే మంచి మంచి డెవలప్మెంట్స్ అవుతున్నాయి. చుట్టూ అన్ని G+2, G+3 హౌసెస్ అయిపోయారు అనమాట. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మంచి హౌస్ కట్టుకోవాలి, ఒక G+2 కనుక్కోవాలంటే ఈ ప్లాట్ బెస్ట్. అకాడమిక్ హైట్ స్కూల్ కూడా మనకు ఒక 200 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నదన్నమాట. మనకి ఇక్కడి నుంచి ఇంకా సాగర్ హైవే వచ్చేసి జస్ట్ 1 కిలోమీటర్ వస్తుంది. అంతే మన విజయవాడ హైవే వచ్చేసి జస్ట్ 2.5 కిలోమీటర్స్ విజయవాడ హైవే వస్తుంది. అయితే ఈ ప్లాట్కి మనకి 2 సైడ్ రోడ్ అవైలబిలిటీ ఉన్నది. మనకి స్ట్రైట్ పోతే ఒక రోడ్ వస్తుంది, రైట్ సైడ్ పోతేనేమో సామానగర్ వనస్థలపురం పోయే రోడ్ వస్తుంది, స్ట్రైట్గా పోతేనేమో మనకి ఇంజాపూర్ పోయే రోడ్ వస్తుంది. అయితే ఈ ప్లాట్ వచ్చేసి 50,000 పర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు, నెగోషియబుల్. ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి.